పోయినా ఉంటది గెలిపిస్తూనే ఉంటది ఇవాళ కూడా ఓడిపోయినా ఉంటది గెలిపించినా ఉంటది. అవును అంటే మరి గెలిపించినప్పుడు ప్రజలకు ఎంత అందుబాటులో ఉండి ఎంత పని చేసినావు, ఓడిపోయినప్పుడు కూడా ప్రజల తరపున ఉండి ప్రజల సమస్య పట్ల అట్లే కొట్లాడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కరే కొట్లాడాలని ఏం లేదు. ఇలా కేటీఆర్ గారు కొట్లాడుతుండ్రు, హరీష్ రావు గారు కొట్లాడుతుండ్రు, కింది స్థాయిలో అందరం కొట్లాడుతూ ఉన్నాం. అయినా సంవత్సరం కాలేదు, కేసీఆర్ లాంటి మహానుభావుడు వచ్చి ఒక మాట మాట్లాడితే తెలంగాణ అంతా అట్టుడికిపోతుంది. మీరు ఆలేరు మాజీ ఎమ్మెల్యే. అవును అవును. ఆలేరు లేదా కష్టమైన సమస్య వస్తే మీరు పోతారా? తప్పకుండా పోతాం. ఎందుకు మిమ్మల్ని ఎవరైనా ఆశ్రయిస్తే ఎందుకు పో, బరాబర్ పోతాం. బరాబర్ పోతాం. అది మీ సమస్య అనుకుంటారు అంతే. అంతేనా? ఎవరున్నా మీరు పోతారు, పోతాం. మీ కార్లో మీరు పోతారు 100%. మీ పిఎన్ పంపుతారా? లేదు, మీ తమ్ముని పంపుతారా? మేమే పోతాం. మీ బాబాయ్ పంపుతారా? అంటే రెండు మూడు విషయాలు. మరి ఇప్పుడు దీంట్లో నేను ఎక్కడన్నా పోలేని పరిస్థితి ఉంటే మా మండల పార్టీ పోతాడు, తర్వాత మా జిల్లా పార్టీ వాళ్ళు పోతారు. కేసీఆర్ కు రాలేని పరిస్థితి ఉందంటారు. అంటే రాలేని పరిస్థితి కాదు, ఆయన అవసరమే వస్తలేదు. అవసరం ఎందుకంటే ఆల్రెడీ మేమందరం కూడా కింద కొట్లాడుతున్నాం, దానికే సమాధానం చెప్తలేదు. మేమే అసలు మాకే సమాధానం చెప్తలేడు. కేటీఆర్ గారు లగచెర్లలో జరిగినటువంటి అంశాన్ని ఆడ మీటింగ్ పెడతా అంటే కూడా పర్మిషన్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం. లగచెర్లలో జరిగినటువంటి అంశము చాలా పెద్ద జాతీయ అంశం అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు, లంబాడా గిరిజన తండాలలో ఉన్నటువంటి వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ చిత్రహింసలు దాదాపు 8-9 నెలల నుంచి వెళ్ళి వాళ్ళను అనేక రకాల వాళ్ళ భూములు గుంజుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేనికి భూములు గుంజుకుంటున్నారు? ఇలా ఫార్మా కంపెనీలు పెట్టి ఆ ప్రాంతం అంతా కలుషితం చేద్దామంటున్నారు. ఆల్రెడీ మరి ఎక్కడైతే వాళ్ళకు ఫార్మా కంపెనీలు పెట్టాలనో అది దాదాపు కొన్ని 100 ఎకరాలు సమకూర్చి పెట్టిర్రు, అక్కడ పెడతలేరు. ఆయన దగ్గర వాళ్ళ అల్లుల కోసమో రేవంత్ రెడ్డి గారి అల్లుల కోసము ఇవాళ అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టి లాభాలు సంపాదించుకోవాలనుకున్నాడు. మరి ఎస్టీలకు భూములు గుంజుకుంటా అంటే అది ఎంత అమానీయతనం. కానీ మంచిదే కదన్నా. అంటే ఫార్మా కంపెనీ లాంటివి వస్తే ఇప్పుడు అగ్గో రేటుకు మందులు దొరుకుతాయి, అభివృద్ధి చెందుతాం, ఇక తెలంగాణలో ఇది ఒకటి ఎస్టాబ్లిష్ అయిందని ఒక పేరు వస్తుంది. అటువంటి మారుమూల ప్రాంతాలను నిర్మించడం వల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు